హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై చారు. మన పాత వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నామో మీకు ఇప్పటికే క్యాప్షన్ చూసి అర్థమై ఉంటుంది. అదే ఆ తిరుపతి హుండీ మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వదు. అదేంటో మరి మీకు తెలుసా? ఎందుకో తెలియకపోతే చెప్తాను, వినండి. తిరుమల కొండల మీద నిలబడి ఉన్న ఒక అద్భుతం. రోజుకు కోట్ల రూపాయలు వచ్చినా, సంవత్సరాల తరబడి బంగారం కానుకలు వేసిన ఆ తిరుపతి హుండీ మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వదు. ఇది కేవలం డబ్బు హుండీ కాదు. ఇది మన భక్తి, మన అహంకారం, మన అప్పుల కథ. అసలు ఎందుకు హుండీ నిండుతూనే ఉంటుంది? ఆ వెనుక ఏదైనా పురాతన కథ ఉందా? ఈ కథ తెలియాలి అంటే ముందు శ్రీమన్నారాయుడి అప్పు నుంచి మొదలవుతుంది. అది చిన్న అప్పు కాదు, భారీ అప్పు. కలియుగం మొత్తం తిరిగి చెల్లించాల్సిన అప్పు. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఒకసారి శ్రీమన్నారాయణుడు భూలోకానికి వచ్చి తిరుమల కొండలపై శ్రీనివాసుడిగా నివసించసాగాడు. అక్కడే నారాయణపురం యువరాణి పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయిస్తారు. అయితే అది ఇలాంటి వివాహం కాదు. తిరుమల కొండలు ఆ రోజు సువాసనలతో నిండిపోయాయి. కలియుగానికి శుభారంభం చేసే ముహూర్తం అది. ఆకాశంలో మేఘాలు సువర్ణ వర్ణంలో మెరుస్తున్నాయి. పెండ్లి మండపం బంగారం, వెండి, రత్నాలతో నిర్మించారు. నేలంతా పూల పరిమళం. ఇంద్రలోకమే భూలోకానికి తిరిగి వచ్చినట్టుంది. కొన్ని లక్షల మందికి విందు ఏర్పాట్లు జరిగాయి. ఇవన్నీ జరగాలి అంటే బాగా డబ్బులుండాలి. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు: కుబేరా, భూలోకంలో ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈ కళ్యాణం జరగాలి. నాకు అప్పుగా ధనము నివ్వు. నా భక్తులు హుండీలో వేసే ప్రతి కానుక నా అప్పు తీర్చడానికి ఉపయోగపడుతుంది. దీనికి సాక్ష్యంగా ఆ పరమశివుడు, బ్రహ్మ ఉంటారు. అలా అగ్ని సాక్షిగా శ్రీనివాసుడు ఆ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారు. అయితే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, హుండీ అంటే డబ్బు కాదు, అహంకారం, త్యాగం. హుండీలో వేసేది కేవలం నోటు కాదు, కేవలం బంగారము కాదు, మన అహంకారం, మన లోభం, మన పాపభారము. భక్తుడు హుండీ ముందు నిలబడి తనకు ఇష్టమైనది వదులుతారు. అందుకే హుండీ నిండుతుంది, కానీ భక్తి తగ్గదు, విశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. అలాగే శ్రీనివాసుడు కూడా కేవలం తీసుకునేవాడే కాదు, ఆయన 10 రెట్లు తిరిగి ఇచ్చేవాడు. తిరుపతి హుండీ ఒక లోహపు పెట్టె కాదు, అది భక్తి కొలమానం, అది త్యాగానికి ప్రతీక, అది కలియుగంలో దేవుడు మన దగ్గరే ఉన్నాడని గుర్తు. హుండీ ఎప్పుడూ నిండుగానే ఉంటుంది, ఎందుకంటే భక్తుడి హృదయం ఎప్పుడూ ఖాళీ అవ్వదు కాబట్టి. గోవిందా గోవిందా. మీకు ఒకవేళ ఈ కథ నచ్చినట్లయితే గోవిందా అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.